మళ్ళీ ధర్మాన్ని ఆచరించిన వాళ్లకు ఈ యుగంలో పేరు లేదు స్వామి. ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళను ధర్మాన్ని ఆచరించకుండా అధర్మంలో వెళ్ళేటట్టు కొంతమంది ప్రజలు చేస్తా ఉన్నారు ఈ లోకంలో. మనమందరి దృష్టికి వచ్చినది, మనమందరం చూస్తున్న విషయమే. మరి ఈ విషయం పట్ల మనకు శాస్త్రం ఏం చెప్పింది అంటే, అధర్మే నైధతే పూర్వం తతో భద్రాణి పశ్యతి తతస్స పత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి అని శాస్త్రం చెబుతుంది. అధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు పైకి వస్తారు అనేటటువంటి విషయం వాస్తవమే. అధర్మంలో ఎవరు ఉంటారో వాళ్ళు పెద్ద అధికారంలో ఉంటారు అనేటటువంటి విషయం కూడా వాస్తవమే. చివరికి ఏం జరుగుతుంది? తతస్స పత్నాన్ జయతి సమూలస్తు వినశ్యతి. పేరు పుట్టుక లేకుండా ఎక్కడిదెక్కడ మాయమైపోతారు అధర్ములే అందరూ కూడా. మనం ఈ విషయం రామాయణంలో చూసుకోవచ్చు. రావణ బ్రహ్మ ఆయన పేరు, రావణాసురుడు. ఆయన ఎంత గొప్పటివాడు అంటే రాక్షసుడే కావచ్చు, కానీ చతుర్వేదాలను అధ్యయనం చేసిన మహా పండితుడు ఆయన రావణాసురుడు. మరి అంతటి మహాత్ముడికే చావు ఎలా వచ్చింది అంటే అధర్మాన్ని ఆచరించినాడు. జగజ్జనని అయినటువంటి సీతా అమ్మవారిని తీసుకెళ్ళినాడు. అది ధర్మమేనా? అది కాదు, అది అధర్మము. అంటే ఎంతటి మహాపురుషులైనా, ఎంతటి శక్తివంతులైనా, ఎంతటి తపస్సు చేసిన వారైనా అధర్మం జోలికి వెళితే వాళ్లకు నాశనమే తప్ప సర్వనాశనం అయిపోతారు అనేటటువంటి విషయం శాస్త్రం సుస్పష్టంగా నొక్కి నొక్కి చెబుతా ఉన్నది. కానీ మనకు ఈ విషయం అర్థం కావడం లేదు. మహాభారతంలో చూసుకున్నట్టయితే దుర్యోధనుడు ఏమైనాడు? ఆయన కూడా సర్వనాశనమైనాడు. అలా ధర్మాన్ని ఆచరించేవాడే సుఖ సంతోషాలతో ఉన్నాడు, కానీ అధర్మాన్ని ఆచరించేవాడు సుఖ సంతోషాలతో ప్రపంచ చరిత్రలోనే ఎవరు లేరు, ఉండలేరు కూడా. ఎందుకంటే ధర్మం యొక్క మహాత్మ్యం అటువంటిది. ధర్మాన్ని ఆచరించిన వాడే సుఖంగా ఉంటాడని వేదం చెబుతా ఉన్నది. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరించడానికే ప్రయత్నం చేయాలి. అధర్మం వల్ల మనకి ఏమొస్తుంది? కీడు జరుగుతుంది. కీడును కోరుకుంటారా ఎవరైనా? ఇక్కడ ఉన్న వాళ్ళు స్వామి మాకు చెడు జరగాలని అనుకుంటారా? ఎవరైనా అనుకోరు. మంచి జరగాలి, సన్మార్గంలో ఉండాలని అనుకుంటారు, కానీ పయనించరు దానిలో. ఇక్కడ వచ్చిన సమస్య అదే. కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి. ఆచరించినప్పుడే మన జీవితంలో మార్పు వస్తుంది.